అడవుల్లో ఇద్దరు ముగ్గురుతో కలిసి తిరిగి ఇక్కడ వచ్చి జనాలు చూస్తుంటే మాకే అసలు ఏమనిపిస్తుందంటే నల్లగా కనిపిస్తుంది బాగా. వేసుకోబా సూపర్. ఇది కూడా రొటేట్ అవుతుందిరా. బామర్ది మిక్చర్ తింటూ ఇలా బేస్ పక్కన నడుస్తుంటే. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. మన టీం తోటి బయటికి వెళ్ళి చాలా రోజులైంది. నేను గణేష్ బావ కలిసి మనాలి కాసి వెళ్ళొచ్చింది. దానికి ముందు కూడాను బయటకు అయితే వెళ్ళలేదు కదా బావ, చాలా రోజులైంది. ఈ కొండ ప్రాంతాల్లోనే చిన్నగా వీడియో చేస్తూ మీకైతే చూపిస్తున్నాము. ఈసారి అయితే మన టీం తోటి అందరు కలిసి ఇంకా అవుటింగ్కి వైజాగ్ అయితే వెళ్తున్నాము. అసలు దేనికోసం వెళ్తున్నాము అనేది బావ అయితే చెప్తాడు. చెప్పా అదే ఇందాక చెప్పావు కదా, సిమ్లా నుంచి వచ్చిన తర్వాత మనం బయటికి మనం కలిసి టీంతో వెళ్ళింది అయితే లేదు. కొత్తగా మన వైజాగ్లోని గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేశారు. అది చూసినట్టు అట్లనే మనకు చాలా మంది మధ్యాహ్నం కామెంట్స్ కూడా పెడుతున్నారు కదా బ్రో, అది అవతర మూవీకి వెళ్ళండి ఇట్లా 3Dలో మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదా అని చెప్పి. మేము ముగ్గురం అయితే చూసాము 3Dలోని, రాజు, నేను, గణేష్. కానీ ఈ ముగ్గురు అయితే మన చిన్నారావు బావ గారు, అలానే లక్ష్మణ తమ్ముడు, మన సురేష్ కానీ వీళ్ళైతే అట్లాంటి మూవీకి అయితే వెళ్ళలేదు, అంటే 3Dలో చూడలేదు. ఈరోజు టైం ఉంటే మాత్రం తప్పకుండా మూవీకి అయితే వెళ్దాము. అవతరికి మన వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మీతో పంచుకుంటారు అనమాట. ఆ 3Dలో చూసిన తర్వాత ఎట్లా ఫీల్ అవుతారు ఏంటనేది. దీంతో పాటుగానే మరికొన్ని ఉన్నాయి వైజాగ్లోనే. టైం ఉంటే మాత్రం అవన్నీ కూడా కవర్ చేద్దాం. ఒక రోజులో అయితే మనం అన్నీ కవర్ చేయలేము కాబట్టి మాకు టైం ఉన్నంత వరకు మీకు చూపించే ప్రయత్నం చేస్తాం, అంటే కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. మీకు ఈ యొక్క చిన్న వ్లాగ్ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అండ్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ కూడా చూడండి. ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం. వెనకాల మా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్స్తోనే మేము ముందుగా అయితే వెళ్తాం అనమాట. పదండి ఇంకా స్టార్ట్ అవుదాం. వైజాగ్లో మరలా మీకు కనిపిస్తాం. ఫ్రెండ్స్, 2 గంటల ప్రయాణం తర్వాత మేమైతే ఇక్కడ కైలాసగిరి దగ్గర అయితే ఉన్నాము. ఏటి బా ఇంత జనాలు ఉన్నారు? పండగ సీజన్ ఇది, మనం రావడం పండగ సీజన్లో మనం రాకూడదు. అవునులే, ముందర మీరు చూడొచ్చు శివపార్వతుల యొక్క ప్రతిమలు అయితే ఉంటాయి. అవును, మనము ఒకసారి అక్కడ వరకు వెళ్దాం. ఈ రోజు వచ్చి బుధవారము. మనం ఈ రోజు కనీసం ఇంకా గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరకైనా వెళ్ళేమో తెలియట్లేదు. కింద చూసేవారా జనాలు? ఏంటి జనాలు ఉన్నారు? రారా దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం. వద్దన్నా, మాకు ఫొటోస్ అంటే ఇష్టం ఉంటుంది. ఫోటో అవుతుందా? ఎక్కడ చూసినా ఫోటో లేరా, మనకి ప్లేస్ కూడా లేదురా. మన ఊర్లాగా ఉంది, మనది చల్లగా ఉంది, అంటే అంత వేడి తగలట్లేదు. ఇటు వెళ్తే బీచ్ ఏమైనా కనిపిస్తుంది? లొకేషన్ అది ఉంటుంది, ఫోటో షూట్ చేసుకోవడానికి. అక్కడ నుంచి బీచ్ వ్యూ పాయింట్ ఉంటుంది. అది బీచ్ ఉంటుంది కింద అంటున్నాను. బీచ్ ఉంటుంది, వెళ్దాం పదా. ఈ కైలాసగిరిలో అందాలు చూడలేకపోతున్నాను బా. కింద చూసావా రైలు పట్టాలు, చిన్న పట్టాలు. అదే బ్రో, మనం కూడా ఎక్కుదాం బ్రో. అక్కడ జిప్ లైన్ ఇక్కడ కూడా ఉంది, చూసారా కిందన? ఆ బీచ్ అయితే ఉంది కానీ మనకు అంత మంచిగా కనిపించట్లేదు అబ్బా. అడవుల్లో ఇద్దరు ముగ్గురుతో కలిసి తిరిగి ఇక్కడ వచ్చి జనాలు చూస్తుంటే మాకే అసలు ఏమనిపిస్తుందంటే నిలబడలేకపోతున్నాం ఈ జనాల మధ్యలోనే. అంత క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. రద్దీ ఎలా ఉందో చూసారా? ఇంకా నడుచుకుంటూనే కిందికి వెళ్తున్నారు, ఇంకా పైకి వస్తూనే ఉన్నారు జనాలు. వచ్చే వాళ్ళు వస్తున్నారు, పోయే వాళ్ళు పోతున్నారు. ట్రాఫిక్ అయింది. ఆ కింద ఇంకా పార్కింగ్ ప్లేస్లో ఆ బళ్ళంతా కూడా పెట్టేస్తున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేద్దాం అన్న కూడా మాకు ఫ్రీడమ్ లేదు, ఎందుకంటే పాటలు అయితే ప్లే చేస్తున్నారు. అవును, ఆ సాంగ్స్ అన్ని కూడాను మనం పెట్టకూడదు కదా యూట్యూబ్లో. మరి మీ జతిన్ గడికి ఒకటి కొందాం ఎట్రా? కొన్నామన్న దగ్గర పనికి రావేమో ఒక రోజు. ఈ మధ్యలో ఇది ఉందా? ఇట్లా చూస్తుంటే తాండ్రా గుర్తొస్తుందిరా. మన తాండ్రా ఒక్కసారి ట్రై చేద్దాం. మనమైతే ఎప్పుడు ట్రై చేయలేదు. పోయేదేం లేదు, స్పూన్తో తినాలా లేకపోతే ఇట్లా పుల్లతో తినేయాలరా? అది మిగిలింది పుల్ల తినాలి, అది మామూలు తినేది. ఇలా ఎప్పుడు తినలేదు, అడవి మనుషులు కాబట్టి ఏదో. ఓకే, కోతుల్లో తినేద్దామని చెప్పు. ఎలా ఉందిరా చెప్పు. అరకు కాఫీ బాగుంది. నల్లగా కనిపిస్తుంది బాగా. నల్లగా కనిపిస్తుందా? సరేలే, కాఫీ అనుకో, ఇంకేయట్లేదు. అది ఎలా ఉంది? మావాడేమో నల్లగా ఉంది అంటున్నాడు, మావాడేమో తార అంటున్నాడు, ఈడేమో ఏమన్నాడు కాఫీ అన్నాడు ఏదో. తమ్ముడైతే వద్దన్నాడు, గడిబిడిగా ఉందంటున్నాడు కడుపు. అదంతా చూసుకున్న తర్వాత గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ లైన్ చూసారా ఎంత పొడుగ్గా ఉందో. మట్టిపోయి ఇందాక వచ్చినప్పుడే అదంతా కూడా కవర్ అయి ఉండరు, ఇప్పుడు కాస్త తగ్గారు. అయినా ఇంకా ఆ లైన్ అనేది ఉంది. అక్కడ ఉంది గ్లాస్ బ్రిడ్జ్ అనేది. ఒక్కొక్కరికి వచ్చి 250 రూపాయలు.
ఇంకా దగ్గరికి వెళ్ళి మనం చూడాలి. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం 250 రూపాయలు. అది కూడా ఇక్కడ నుంచి జూమ్ చేసాం అనమాట. ఇట్లా ఉండండి మీకు చూపిస్తా. ఇక్కడ నుంచి జూమ్ చేసి చూసాం. అది మనకు చాలా దూరంలో ఉంది కదా, అందుకే. ఇదిగో ఇక్కడ వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ అని చెప్పి సింగిల్ అయితే 250 రూపాయలు. తర్వాతనేమో కొన్ని ఫ్యామిలీ కాంబో ఇట్లా ఉన్నాయి. ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోతే పరిస్థితి ఏంటి? బామ్మజ నిలబడండి ఇస్తారు, వాటర్ ఇస్తారు మనకు. హాస్పిటల్ పంపిస్తారేమో. మనం చేసిన మిస్టేక్ ఏంటంటే పండగ టైంలో వచ్చాం. పండగ టైం కాకుండా వేరే రోజు వచ్చి ఉంటే ఇంత క్రౌడ్ ఉండేది కాదు. ఇది కూడాను స్టార్టింగ్, ఇది ఓపెనింగ్ దగ్గరలో వచ్చాం మనం. మొన్ననే స్టార్ట్ అయింది కదా, ఇది స్టార్ట్ అయింది. దాంతో పాటు ఇంత క్రౌడ్ అంతా కూడా. మేము గత లాస్ట్ మంత్ వచ్చాము వైజాగ్లోని. అప్పుడు ఇది కవర్ చేద్దాం అనుకున్నాం కానీ అప్పుడు ఇది ఓపెనింగ్ లేదు. ఫ్రెండ్స్, మేము గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దామని అనుకున్నాము. టైం వచ్చి బాగా ఎక్కువ అయిపోతుంది. ఇప్పటికి చూడండి 2:17 అయితే అవుతుంది. బాగా సినిమా టికెట్లు వచ్చి 3 గంటలకు అవుతుంది అనమాట. సినిమా టైంకి బుక్ చేస్తున్నాడు. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ సినిమాకి అయితే లేట్ అయిపోద్ది అని చెప్పేసి మేమైతే కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఏదైనా తినేసాక ఇంకా సినిమాకి అయితే వెళ్దాం అక్కడికి. మనం ఇది కవర్ చేసి మూవీకి వెళ్ళాలంటే 1.5 గంట పైన అయిపోతుంది. 1.5 గంట పైన, 3:30 దాటిపోతుంది. ఆ క్యూ కూడా చాలా పెద్దది ఉంది. ఎంత పెద్దగా ఉంది బా? అది చాలా పెద్దగా ఉంది లైన్. ఫ్రెండ్స్, మేము వెళ్ళే దారిలో పాలతో తాగేసి అయితే వెళ్ళిపోతాము. టైం కూడా లేదు. ఎంత అవుతుంది బా టైం? ఇప్పుడు ఎక్కడ బా టైం వచ్చి పావు తక్కువ 3 అయితే అవుతుంది. సినిమా వచ్చి ఇక్కడ 3 గంటలకు ఉంది. అది 3 గంటలకు ఉంది. మనం త్వరగా నుంచి ఎంత 3 కిలోమీటర్లు చూపిస్తుంది అక్కడికి వెళ్ళడానికి. ఏ టైం అవుతుందో తెలీదు. వెళ్తే మధ్యలో వెళ్తాం, లేదంటే బయటకు ఉంటాం మేము. ఈ పాలతో కూడా తినడం ఫస్ట్ టైం. ఇప్పుడు ట్రై చేయలేదు. ఈరోజు లంచ్ ఇదే తమ్ముడు మనకు. అవునని మనకేంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ పండ్లన్నీ కూడాను ఒక ఆర్డర్ వైజ్గా అనుకున్నా, ఆర్డర్ వైజ్గా జరగట్లేదు. ఏదైనా భోజనం చేసి వెళ్దాం అనుకున్నాము. భోజనం చేసి కూర్చుంటే ఇంకా సినిమా అయిపోయిన తర్వాత వెళ్తాం మేము. అంతే, టైం అయిపోద్ది ఇంకా. అందుకన్నా కొద్దిగా ఇది తినేసాక ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. దానికి క్యాన్సిలేషన్ కూడా లేదురా. లేదంటే క్యాన్సిల్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మూవీ థియేటర్ దగ్గరికి అయితే వస్తాము. చిత్రాలయ దగ్గర ఉన్నటువంటి ఐనాక్స్ దగ్గరికి అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు 4వ ఫ్లోర్కి. 4వ ఫ్లోర్ లోపలికి వెళ్తారా? టైం అయిపోయింది, 3 గంటలు అయిపోయింది ఇప్పటికి. అంత గాబరు అయిపోతున్నాం. అంతే ఇలానే ఉంటాయి మన పనులు అన్ని కూడా. ఒకటి అనుకుంటే ఒకటి జరిగితే ఇలానే ఉంటుంది. మరి తప్పదు. లోపల ఎలా చేస్తారు లేదా వీడియోకి అంటే లోపల ఉంటుంది, ఎందుకుండదు. ఐమాక్స్ లో చూడాలరా ఇలాంటివి, కానీ ఇక్కడ లేవు కదా. మన ఉన్నాయా? ఏం మరి నాకు తెలియదు, చూసిన తర్వాత అయితే లేవు. చిన్నరా వస్తాడా? భయం వేస్తుంది అంటాడు తమ్ముడు. మా చిన్నరు చక్కన ఎక్కేసాడు. అవును, మన విజయనగరం ఒకసారి వెళ్ళాం కదా షాపింగ్కి వెళ్ళినప్పుడు. ఎక్స్పీరియన్స్ ఉంది మనకు. లిఫ్ట్ ఎక్కుదాం. వస్తుంది లేదురా? రారా. ఇది పైన కిందికి తెలియట్లేదు. ఆగిపోతే ఎలా ఉంటుంది బ్రో? ఇప్పుడు మా వాయిస్ అనేది మీకు వినిపించకపోవచ్చు. ఒరే మాది ఎక్కడరా? ఒరే ఇదే ఉంటాయిరా. రే రాజు, ఇదిగో మా తమ్ముడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. స్పెట్స్ కూడా వేసుకున్నాడు. బాగున్నా కూడా వేసుకో స్పెట్స్. ఆ ఇచ్చిన స్పెట్స్ అన్ని కూడా వేసుకోండి. మా బావ ఎలా వేసుకుంటాడో చూద్దాం. అబ్బా ఇదేట్రా మంచి కలర్ఫుల్గా వచ్చింది. బావది వేసుకో బా. సూపర్. చూసారా మావాడికి భలే సెట్ అయింది కదా. లక్ష్మణ్ కూడా మంచి సెట్ అయింది. ఎదురు నీరా మీకు ఆ సౌండ్ వినిపిస్తుంది, ఈ వాయిస్ అనేది వినిపించకపోవచ్చు. మరి నాదిరా? నాది బ్లాక్ కలర్ రా. బ్లాక్ కలర్ వేసుకో. ఇట్లాంటివి జాతరలలో చిన్నపిల్లలు వేసుకుంటారు, ఈ మూవీ థియేటర్లో మనం వేసుకుంటాం. నేను ఎలా పెట్టుకుంటున్నానో చూడండి. ఇది ఈ స్పెట్స్ పైన స్పెట్స్ మామూలుగా ఉండదు. ఎలా ఉంది బా? బామర్ది నాకు నచ్చింది. నచ్చిందా? ఎలా కనిపిస్తుంది? దగ్గర కనిపిస్తుంది. మరి దగ్గరగా ఏదో అది మా మీద వచ్చినట్టు కనిపిస్తుంది బామర్ది. ఓకే, మీరు ఒక కన్ను మూసి ఒక కన్ను తెరవండి, మీకు కనిపించదు. అట్లా 2 కళ్ళు అట్లా చూస్తే అనిపిస్తుంది. అవును, అదే. ఏంటి బ్రో బాగుందబ్బా. ఎలా ఉంది? ఫస్ట్ టైం చూసిన దానికంటే ఇది కూడా సేమ్ అలా ఉంది. స్క్రీన్ చిన్నదైనా సరే కొద్దిగా పెద్దదిగానే కనిపిస్తుంది ఇక్కడ. ఫ్రెండ్స్, మూవీ అంతా కూడా నువ్వు చూసేసాము. మేము అక్కడ ఎంటర్ అయిన టైం అయితే 3:15 అట్లా అయింది. ఇప్పుడు టైం వచ్చి 6:43 అయితే అవుతుంది. అంటే 7 గంటల దగ్గర కావస్తుంది.
3.5 గంటలు ఎట్లా ఉన్నాం లోపల, అంతే కదరా? చాలా ఎక్కువ టైం పట్టింది. మేమైతే మూవీని చాలా చక్కగా ఎంజాయ్ చేసాము. మాకైతే చాలా బాగా నచ్చింది. మేమైతే ముందే చూసాం కాబట్టి మాకు ముందే తెలుసు, అంటే ఇలాంటి విజువల్స్ అన్నీ కూడాను, ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మన చిన్నర బాగు కానీ తర్వాత మన ఇద్దరు కానీ వీళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందనేది అడుగుదాం. అంటే అడుగుదాం, చిన్నర బాక్సర్ అడుగు. బాగా ఎట్లా అనిపించింది బామర్ది? నాకైతే నచ్చింది బామర్ది, తెగ నచ్చింది. కాదు, మూవీ ఏమంటారు, ఇంటర్వెల్ కి ముందుగానే స్పెట్స్ తీసేసావు 3D ఎందుకు? అంటే దగ్గరలో కనిపిస్తుండేది, అందుకోసం దూరంగా చూడాలనేసి. లేదు బా, మనకేంటంటే ఈ మూవీని మనం అట్లానే చూడాలి. ఆ 3D ఎఫెక్ట్ లో చూస్తేనే అదొక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దానికి ఒక అర్థం ఉంటుంది ఆ సౌండ్ కి, దానికి కదరా. కానీ చిన్నర ఏంటంటే కొద్దిగా భయపడ్డాడు, అంటే అవన్నీ కూడా కొద్దిగా పైకి వచ్చినట్టుగా అవన్నీ అనిపిస్తుంటే. మీరందరూ కూడా మా వాళ్ళకి అంటారు కదా, వాళ్ళని కూడా తీసుకెళ్ళండి బ్రో, మీరు ఎక్కడ వెళ్ళినా అని మీరు కామెంట్స్ పెడతారు. ఇట్లా బయటికి తీసుకెళ్దామంటే మా వాళ్ళు ఇబ్బంది పడతారు, ఎందుకంటే ఇట్లాంటివి మన వాళ్ళకి అలవాటు ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి సాధారణంగా రాజు, నేను, గణేష్ ఉంటే గణేష్, మేము ముగ్గురమే బయటకు వస్తాము. మన వాళ్ళు అయితే కొద్దిగా ఇబ్బంది పడతారు ఇట్లాంటి వాటిలోనే, అది వచ్చిన సమస్య. అలానే మన వాళ్ళకి అడుగుదాం. బామర్ది నీకు ఎట్లా అనిపించింది? ఫుల్గా ఎంజాయ్ చేశాను బామర్ది. ఏంటంటే ఆ పక్షులు కానీ అవి ఏదో దగ్గర వచ్చి మాకు గుచ్చినట్టు అలా అనిపించింది. చాలా బాగా నచ్చింది నాకైతే. తమ్ముడు నీకు ఎట్లా అనిపించిందిరా? 3D అంటే ఏటి అనుకున్నాను, కానీ ఇలా సెట్ చేసి చూడాలంటే ఇది ఫస్ట్ టైం. అంటే ఆ విజువల్స్ కానీ అవతార్ మూవీ అంటే ఇంకా వేరే లెక్క, సూపర్ నచ్చింది నాకు. నేను ఇక్కడ వచ్చిన తర్వాత చూసింది ఏంటంటే మా చిన్నారు బాబు అయితే చాలా ఇబ్బంది పడ్డాడు. ఇదే కాదు, లాస్ట్ టైం ఒక మూవీకి వెళ్ళాం, అది ఏట్రా, గుంటూరు కారం ఏదో మూవీ. ఆ గుంటూరు కారం మూవీకి వెళ్ళినప్పుడు కూడాను చాలా ఇబ్బంది పడ్డాడు బావ. మా తమ్ముడికి ఇట్లా అడిగేవాడు ఎప్పుడైపోతుందా ఏంటి అని చెప్పి. నాకు అది చాలా బాధ అనిపించేది, అంటే ఇబ్బంది పెడుతున్నాం అని చెప్పి. మేము ఇలా అని చెప్పి కొంతమంది వెళ్ళాం అనుకోండి, మీరు చాలా మంది అర్థం చేసుకోరు, తప్పుకు రాస్తారు కిందన, వాళ్ళని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు, వాళ్ళని మీరు పట్టించుకోవట్లేదు, పక్కన పెడుతున్నారు అంటారు. సో ఇట్లాంటి కొన్ని ఉంటాయి, ఎందుకంటే మన వాళ్ళకి అలవట్లేదు, వీళ్ళు తప్పేం కాదు. అది అప్పటి నుంచి మూవీకి వెళ్ళలేదు కదా బామర్ది, అందువల్ల అతనికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మేము ఉండేదంతా కూడా కొండ ప్రాంతాల్లో కాబట్టి మన వాళ్ళకి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. మేము చదువుకునే పిల్లల్ని బయట వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనేది కొద్దిగా తెలుసు కాబట్టి మేము కొద్దిగా సర్దుకోగలం. సో ఇది ఇప్పుడు ఏంటంటే గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్దాం అనుకుంటున్నాము. తక్కువ 7 గంటలు కావస్తుంది కాబట్టి అక్కడికి స్టార్ట్ అవుదాం. 8 గంటల లోపు అది మనం వెళ్ళాలి అక్కడ. మేము ఇక్కడ వచ్చేసరికి 7-15 నిమిషాలు అయితే అయింది. ఇక్కడ క్రౌడ్ ఒకసారి చూడండి ఎలా ఉందో. ఉదయనేమో ఇక్కడ వరకు ఉండేది, ఇప్పుడు ఇక్కడ నుంచి ఉంది. కొంతమంది టికెట్ తీసుకున్న వాళ్ళు వచ్చి మాకు ఇస్తున్నారు అనమాట. మీరు తీసుకోండి బ్రో, మాకు కొంత డబ్బులు ఇవ్వండి, సగం వరకు ఇవ్వండి డబ్బులు, మొత్తం కూడా అవసరం లేదు, మేము తీసుకొని 1.5 అట్లా అవుతుంది, ఇప్పుడు వరకు మేము లోపలికి వెళ్ళట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. తీసుకున్న తర్వాతే 1.5 అవుతుందంటే మళ్ళీ మనం ఇక్కడ నిలబడడం అంటే ఇంకొక 1-2 గంటలు పడుతుంది. ఇంకా మరలా ఇక్కడ నుంచి మేము అరకు వెళ్ళాలి. నాకు తెలిసి ఇది చూడకున్నా కూడాను బయలుదేరిన 11-12 గంటలు అవుతుంది ఇంటికి వెళ్ళడానికి. ఇది కవర్ చేసి మరలా ఇంటికి వెళ్ళాలంటే అది 1-2 దాటిపోతుంది అనమాట. కాబట్టి మనం ఇంకా బీచ్కి వెళ్ళిపోదాం. బీచ్ కాసేపు సెల్ తీరాక ఎక్కడైనా ఫుడ్ చేసి మనం అయితే ఇంకా స్టార్ట్ అవుదాం. ఏదో అంటున్నారు ఏటో బా, ఈరోజు అనుకున్నది ఏది జరగట్లేదు, ఒక్క సినిమా తప్ప ఏది జరగలేదు. అనుకుంటే జరిగిన ఇది పరిస్థితి లేవు. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఏమైనా జరగచ్చా? ఏది గ్లాస్ బ్రిడ్జ్ ఏమైనా అవ్వచ్చా? మనం వద్దురు అలాంటి కోరుకోకూడదు, తప్పు. మరెందుకు పైన తదాస్త దేవతలు ఉంటారట, వాళ్ళు తదాస్తనే సరే అనుకో, అదే బాధ. కైలాసగిరి నుంచి వచ్చి ఒక మాయా ద్వీపానికి అయితే వచ్చాము. మాయా వరల్డ్ అంటే ఇది, ఇక్కడ మాయమైపోవచ్చు అనమాట. మాయాలో అంటే కాంతర్ మూవీ లాగా చూసారు కదా, ఆ కాంతర్ లైన్ ఉంది ఇక్కడ వరల్డ్ అంతా కూడాను. లోపలికి వెళ్దాం, అసలు ఏం కనిపించట్లేదు మాకు. పదరా రండి, ఎక్కడికి వెళ్ళి గుద్దుకుంటాం తెలియదు, ఎలాగుంటాం తెలియదు, దారి కనిపించట్లేదు మరి, కనిపించదు, మనమే చూడండి. ఓకే, ఇది ద బెస్ట్. తమ్ముడు పైన కూడా ఇట్లా చూపించరా, దారి ఎట్టుంది బ్రో, ఇది ఒక ప్రపంచం. ఓకే సూపర్. ఇదేదో గోధుమలు రా, గోధుమలు తీసుకెళ్ళండి. సూపర్. అవును, సారీ మా, ఇదేదో మాయ ప్రపంచం బాగున్నాయి. ఇంకేముందిరా, ఇవే బ్రో LED లైట్స్ ఉంటాయి, ఇంకేముంటాయి. ఓకే, ఇటు ఉంది దారి, మనకి దారి అనేది కనిపించకూడదు. మనోళ్ళు ఫోటో తీయమన్నారు, ఫోటో తీద్దాం. సెల్ఫీ ఏంటి అన్న, ఫేసెస్ అంతా మంచిగా కనిపించట్లేదు, తీసేయనా పర్లేదా? బాగానే ఉంది. ఓకే 1 2 3 స్మైల్. ఓకే చూడండి, వెనకాల లైట్ హైలైట్ అవుతుంది, ఫేసెస్ అంతా ఇది. ఓకే దీన్ని ఏమంటారు మరి? టన్నల్ చెప్పండి ఏమంటారు? బొర్రా కేవ్స్ టన్నల్ రా. బొర్రా కేవ్స్ టన్నల్. ఓకే
మొత్తానికి ఏదో పెయింట్ కొట్టారు, లోపల తిరుగుతుంది చక్రం లాగా. వెళ్దామా లోపల? తిరుగుతుందా? ఇక్కడ ఏదో రొటేట్ అవుతుందమ్మా. అరే అరే అరే, ఇది కూడా రొటేట్ అవుతుందిరా. అరే మనం పట్టుకోలేమరా? అయ్యో బాబోయ్, అదంతా కూడాను ఇదిగో రొటేట్ అవుతుందిరా. ముందుకెళ్ళి పడిపోయేలా ఉన్నామమ్మా. కళ్ళు తిరిగితే కింద పడిపోవా మరిది. తమ్ముడు కిందన చూపించారన్న. ఎవరు ఉన్నారు కిందన? చూసారా కిందన? మాయాజలం అదే ఎవరు గౌరీ ఉందిరా కిందకి. గౌరీ గౌరీ వాళ్ళ చెల్లి ఉందేమో కనిపిస్తుంది. మరి ఇక్కడ కూర్చోవచ్చు దొరలొచ్చే బాగుంది. ఇది అందరు కూడా కింద పడి తీసుకుంటున్నారు. ఓకే రండి రండి. మనం ఇటు వస్తా ఉంటే గుద్దుకుంటాం. ఇలా తెలియకూడదు తప్ప, ఇలా అద్దాలు ఉన్నాయనేసి గేప్స్ అని ఉండకూడదు. అవతార్ మాయ చెట్టు ఇదా? ఇందాక చూసాం కదా మూవీ అవతార్, ఇదే అనమాట. అవతార్లో ఉన్నటువంటి చెట్లు మీరు చూసి అలా ఫీల్ అవ్వాలి. మేము అలా ఫీల్ అవుతున్నాం. చూపించుతాం మంచిగా. అదే మా డిఓపి ఎలా చూపిస్తున్నాడు మాకు తెలియట్లేదు. మీరు దాన్ని సర్దుకోవాలి. మరి మంచిగా లేదంటే అవ్వదు. ఇలా వెళ్ళిపోవాలా? ఇక్కడ ఉండండి, రండిరా రండిరా. తమ్ముడు పైన కూడా ఇట్లా చూపించు. అంటే ఒక్కొక్క ప్లేస్ ఇంతేనా? ఇటు ఉందా? ఇటు ఉందా లేదురా? మొత్తం అంధకారం చేసారా. ఇక్కడ ఏంటి పరిస్థితి అంటే మనం ఇలా చేయి పట్టుకుని ఇట్లా వెళ్ళాలి. తెలియట్లేదు ఈ అద్దాలు. రే రే, ఇది అద్దం ఉందా? రే ఆపద్దు రే. రాజుగాడి ఏంటి బలింటుడు? సైన్ బోర్డ్స్ అని పెట్టాలి కదా. అలాంటివి ఏమి ఉంటాయి, ఇది ఎందుకు అవుతుంది చెప్పు. ఉంటుబా ఏం కనిపించట్లేదు. చిన్న రావండి అటు తిరిగాను. నువ్వు వెళ్ళిన దారి వెళ్తున్నావు ఇప్పుడా? ఇలాగే దారి ఉంది. కింద ఉన్నాయి రేరో మార్క్స్ ఇవన్నీ. ఓహోహో ఫ్రెండ్స్, అది అయ్య బాబాయ్ ఇక్కడ రండ్రా. ఎందుకంటే చూసారా కిందన ఏరో మార్క్స్ ఇట్లా పెట్టారు. మనము ఆది మానవులు కదా, సో తొక్కుంటూ వెళ్ళిపోతున్నాం. అట్లా కనిపించట్లేదు. ఇది ఇక్కడ పెట్టారా తమ్ముడు? అటు వెళ్ళిపోతున్నాడు. మరి ఇంకే ప్రపంచంలోకి వచ్చారా మనము? అవతల ప్రపంచం. ఏదో స్తంభాలు ఉన్నాయి రా. ఏ స్తంభాలు? మంచిగా లైట్స్ అయితే మీకు కనిపిస్తుండొచ్చు. ఇవన్నీ ఎల్ఈడి స్క్రీన్. షాక్ కొడుతుందా? కొట్టదు కదా. అరకులో మనం చూసాం. మీ దగ్గర అరకు వచ్చారా? ఓకే ఓకే. మీరు ఇక్కడ వర్క్ చేస్తారా? కాదు, మీరు కూడా మాలాగా వచ్చారా? ఇన్స్టాగ్రామ్ పేజ్. ఓకే ఓకే. అనుకోకుండా అక్కడ కూడా అనుకోకుండా మిగతా వాళ్ళు కనిపించారు. సరే మన మాయవాళ్ళు ఇప్పుడు కొడుతుండే. ఇప్పుడు ఏం చేద్దాం, రావడమే లేట్. అలా ఆ రోజు అట్లా కనిపించాడు కదా రాజు. మేమైతే బయటికి అయితే వచ్చేసాము ఆ మాయా వరల్డ్ నుంచి. బావగారు ఎలా ఉంది? బాగుంది కానీ బామర్ది తక్కువ టైంలోనే వచ్చాం బామర్ది. అవునవునవును, నాకు కూడా అట్లా అనిపించింది బామర్ది. చాలా తక్కువ టైంలోనే ఇదంతా కూడాను అయిపోయింది. 1 గంట 2 గంటలైనా స్పెండ్ చేయాలి కానీ అంత టైం మన దగ్గర లేదుగా. లేదు అలానే కాదు కానీ అక్కడ చూసేది చాలా తక్కువ అని చెప్తున్నారు. అవునంటే చిన్న దాంట్లోనే అదొక ఇంటి ప్లేస్ అంతా. అది ఇప్పుడు ఎక్కడ వెళ్దాం? బీచ్కి వెళ్దాం. స్నానం చేసి ఇంటికి వెళ్దాం. సరే, బీచ్కి వెళ్ళే ముందు మనం మురి మిక్చర్ తీసుకుందాం. 2 తీసుకుందాం. ఎక్కువైనా కూడా తినలేము. మన వాళ్ళు తింటారా వద్దా అంటేనేమో బామార్ది వద్దంటున్నారు వీళ్ళు. అయినా తీసుకుందాం. మామూలు కేజీలకు అట్లా నడుచుకుంటూ అట్లా తినొచ్చు, బాగుంటుంది. మన రాజు అయితే అడుగుతున్నాడు. ఎన్ని అడిగావు నేను? 2 అడిగాను. 2 చాలు. చాలా ఇప్పుడు తినే మూడు లేదంటున్నారు వీళ్ళందరూ. అయినా తిందాం బలవంతంగా. మీరు కూడా రండి గాయస్, వైజాగ్ వచ్చి బీచ్లో చక్కగా ఆ పల్లీలా ఏమంటారు మురి మిక్చర్ తిని నడవండి కాసేపు, బాగుంటుంది. బామర్ది మిక్చర్ తింటూ ఇలా బీచ్ పక్కన నడుస్తుంటే మంచిగా అనిపిస్తుంది బామర్ది. బాగుంది కానీ బా ఇక్కడ ఇసుక పడిపోయింది బా. అవునవును బామర్ది. ఇక్కడ పడిపోయిందిరా. అక్కడ పడిందా? లేదు ఆడ కలిపే దాంట్లోనే ఉందేమో. అంటే ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్తుంటారు కొంతమంది. సో డస్ట్ పడిందో మరి తెలియదు కానీ లోపల అయితే ఇసుక అయితే ఉంది దీంట్లో. కిరింగ్ లాగా అనిపిస్తుంది. టేస్ట్ అయితే మాత్రం బాగానే ఉంది కదా బా? అవునవును బాగుంది. కానీ ఎక్కువ తినకూడదు ఏమంటున్నా. లేదు టేస్ట్ అయితే బాగానే ఉంది. రాజు తిన్నావా? తినరాజు ఆర్డర్ చేసాడు. ఇదే రివర్స్లో తీస్తున్నాను కాదురా. ఈరోజు ఉండిపోదామా ఇట వైజాగ్లో? ఇక్కడ ఉండిపోతాం బామర్ది. అలాగే అవుతుంది కదా. చలి అంత లేదన్యా, మన అరకులో భయంకరంగా చలి. మనం బీచ్ పక్కన ఉన్నాం కానీ ఇక్కడ చలి మాత్రం చాలా తక్కువ ఉంది. అనిపించట్లేదు. అరకు ప్రాంతాల్లో ఈ టైంలోనే వణికిపోతాం. బయటకు రాలేము. మా వెనకాలంతా కూడా మీరు గమనిస్తుండొచ్చు.
క్రౌడ్ లేని ప్రాంతంలోనే ఎంచుకున్నాం. ఇది కూడాను అవతల పక్క లైట్ ఉంది కానీ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది, అందుకే ఎంచుకోలేదు. ఇదిగో ఆ ముందర ఉంది కదా ఆ ప్రాంతం అంతా కూడా. ఇక్కడ క్రౌడ్ తక్కువ ఉందని చెప్పి ఇక్కడ ఇచ్చేసాం అనమాట. రండి అలాగా నడుచుకుంటూ ముందుకెళ్ళి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. ఏదైనా తినేసి వెళ్దాం రా. ఏం వెళ్ళిపోతాం? బీచ్ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం డైరెక్ట్. ఇంకా బల్లి ఇక్కడ పిలిచిపెట్టేసి కాదురా. ఇక్కడ బీచ్లో ఎంతవరకు ఉంటుంది మనకి ఎలా అనేది? ఇక్కడ నాకు తెలిసి 10 o'clock వరకు ఉంటుందేమో అనుకుంటున్నాను. నాకు తెలియదురా, మనం ఏమైనా వైజాగ్లో ఉంటామా ఏంటి? వైజాగ్ ఉన్న మన సహోదరులు చెప్పాలి అదంతా కూడాను. అవును, మామూలుగా ఉండదు. మా డిఓపి చూసారా, మొత్తం కవర్ చేస్తాడు. అవతరలా వస్తాడు అది. ఇంకా అంతే అవతల అటు నుంచి చిట్టి ఇటురా ఆయన అదో ఒకటి తిరుగుతుంటాడు ఇక్కడ. మా ఊరు నుంచి ఇక్కడ వచ్చాడు. అరే అలా మెట్లు ఉన్నారు, అలా వెళ్ళిపోతాం రండి. డస్ట్బిన్ ఎక్కడ ఉందిరా? అలా ఉంటుంది ముందుకు పైకి. సరే ఆ స్పూన్ పారేద్దురా, బయటికి ఉంటారా డస్ట్బిన్లో వేసేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి దగ్గరికి 10 అయితే కావస్తుంది. ఇప్పుడైతే మేము వచ్చాము. ఇక్కడ బిర్యానీ అయితే తీసుకున్నాం హోటల్ దగ్గర వెళ్ళే ముందు. మధ్యాహ్నం ఇంకా కైలాసగిరి వెళ్ళాము అక్కడ గ్లాస్ బ్రిడ్జ్కి. అక్కడ కూడా నేను తీసుకోలేదు. అటు నుండి వచ్చిన తర్వాత సినిమా చూద్దామని అక్కడికి వెళ్ళాము. అక్కడ ఒక బర్గర్ అయితే సింగిల్గా తీసుకున్నాము, అది తిన్నాము. మొత్తానికైతే చివరిగా ఇది తినేసి ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాము. మొత్తానికి వీడియో చూసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి. ఒక గ్లాస్ బ్రిడ్జ్ మాత్రం మనం చూడలేదు. అవును, అనుకున్నది జరగలేదు కానీ అనుకోకున్నది మాత్రం ఒకటి జరిగింది. అదేంటంటే మాయాదీపం లాంటిది, అదొకటి జరిగిందనమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాం. అందరూ సెలవు. బాయ్ ఫ్రెండ్స్. తిను బా.